హాస్పిటల్స్ లో అత్యాధునిక మినిమల్ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గుండె వైద్య చికిత్స సేవల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కార్డియోవాస్కులర్ అండ్ థోరాసిక్ సర్జన్ డాక్టర్ భరత్ కుమార్ మోహన్ సేన్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తుంది. విశాఖ ఆరిలోవలోని కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యంత సంక్లిష్టమైన మినరల్ ఇన్ఫెక్షన్ గుండె శస్త్రచికిత్సలతో అడ్వాన్స్డ్ కార్డియాక్ కేర్ సెంటర్ గా పేరు పొందింది. మినిమల్ ఇన్వాసివ్ గుండె శస్త్రచికిత్స ద్వారా ఛాతీ ఎముకను పూర్తిగా తెరవాల్సిన అవసరం లేకుండానే చిన్న కోతలతోనే శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చని వైద్యులు తెలిపారు. దీంతో రోగులకు నొప్పి తక్కువగా ఉండటంతో పాటు రక్తస్రావం తగ్గి కోలుకునే సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని వివరించారు. ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేర్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడారు. ఇటీవల 64 ఏళ్ల వృద్ధురాలికి అత్యంత క్లిష్టమైన మిట్రల్ వాల్ రిప్లేస్మెంట్, ట్రైకా స్పీడ్ వాల్ రిపేర్, ఆర్ట్రియల్ స్పెషల్ డిఫెక్ట్ సరిదిద్దడం వంటి బహుళ గుండె సమస్యలకు ఈ మినిమల్ ఇన్వాసివ్ పద్ధతిలో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు చెప్పారు. సాధారణంగా ఇటువంటి శస్త్రచికిత్సలకు ఛాతీ మధ్య భాగాన్ని పూర్తిగా తెరవాల్సి ఉండగా కేవలం చిన్న కోత ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయడం విశేషమన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి వేగంగా కోలుకొని వెంటిలేటర్ సపోర్ట్ లేకుండా బయటపడి కొద్ది రోజులకే సాధారణ కార్యకలాపాలు ప్రారంభించగలిగిందని వెల్లడించారు. మరో కేసులో తీవ్ర గుండె సమస్యతో బాధపడుతున్న వృద్ధ రోగికి కూడా ఇదే పద్ధతిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన మినిమల్ ఇన్వాసివ్ గుండె శస్త్రచికిత్సలు రోగులకు సమర్థవంతమైన వైద్య సేవలు అందిస్తున్నాయని డాక్టర్ భరత్ కుమార్ మోహన్ సేన్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సంక్లిష్ట గుండె వ్యాధులకు ఈ పద్ధతిని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మనం కీహోల్ ద్వారా బైపాస్ సర్జరీ చేశాము. ఇద్దరు పేషెంట్స్ జస్ట్ 2-3 అవర్స్ తర్వాత వెంటిలేటర్ నుంచి తీసేసాము. ఆ తర్వాత ఆ రోజే వి మేడ్ దెమ్ టు వాక్, నడిపించాము కూడా. నెక్స్ట్ డే వార్డ్ షిఫ్ట్ చేసాము. ఆ నెక్స్ట్ డే మెట్లు ఎక్కి దింపి తర్వాత డిశ్చార్జ్ కూడా చేసాము. ద రికవరీ వాస్ సో ఫాస్ట్. సో ఇదే మామూలుగా బైపాస్ సర్జరీ అంటేనే ఇంత పెద్ద కోత ఉంటుంది. వీళ్ళిద్దరికి అలా చేయలేదు మేము సర్జరీ. సో ఈ స్టెర్నోటమీ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ అండి. దాంట్లో ఇన్ఫెక్షన్, హార్డ్వేర్ కాంప్లికేషన్స్, బోన్ మామూలుగా ఈ ఏజ్ గ్రూప్లో చాలా బ్రిటిల్గా ఉంటుంది. వాళ్ళకి బోన్ హీలింగ్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకో కాంప్లికేషన్ ఏంటంటే మీడియాస్టైనైటిస్, 50% డెత్ రేట్ ఉంది దానికి. మన ఈ ఇద్దరు పేషెంట్స్కి చేసిన ఇన్సిషన్ చూసారంటే ఇంత చిన్న కోత, చాలా స్మాల్ ఇన్సిషన్. సో దీని ద్వారా వాళ్ళిద్దరికి సర్జరీ చేశాం కాబట్టి పెయిన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇట్ ఇస్ మోర్ కాస్మెటిక్. రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఐసీయూ స్టే చాలా తక్కువ ఉంటుంది. మన పేషెంట్స్ జస్ట్ 1.5 days కూడా లేదు ఐసీయూలో. అండ్ దెన్ వెంటిలేటర్ టైమింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ కీ హోల్ ద్వారా జస్ట్ బైపాస్ సర్జరీ మాత్రం చేయడానికి లేదు, మల్టిపుల్ సర్జరీస్ చేయవచ్చు. అత్యాధునిక పద్ధతుల్లో వైద్య చికిత్సలు నిర్వహించడం వల్ల తమకెంతో మేలు జరిగిందని చికిత్స చేయించుకున్న రోగులు తెలిపారు. బైపాస్ సర్జరీ అంటే సాధారణంగా భయపడతామని, కానీ కేర్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్యాన్ని అందించి తమ ప్రాణాలను కాపాడిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చినప్పుడు సార్ కలిశారు. సార్ చెప్పారు, ఒక మాట వచ్చి ప్రాణం తీస్తుంది, ఒక మాట వచ్చి ప్రాణం పోస్తుంది అనే విధానం. ఆ సార్ చెప్పారు, మిమ్మల్ని 24 గంటల్లో నడిపిస్తాను, మీరు ఎటువంటి బాధ లేదు, మీరు డబ్బులు చూసుకుని ఎప్పుడైతే అప్పుడు చేయించుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం కాదు, నేను చేసి పెడతానని. అలాగే 24 గంటల్లో మిమ్మల్ని నడిపిస్తాను, 3 రోజుల్లో మీ బండి వేసుకుని వెళ్ళొచ్చు అనే మాట చెప్పారండి. ఆ మాట చాలా నాకు ఇది అనిపించింది. ఇక బాబు ఈ డబ్బుల విషయం ఎలా ఉన్నా కానీ ఇక్కడే చేయించాలనే ఒక ఫిక్స్ అయిపోయాడండి. అయిపోయి 4 రోజుల తర్వాత ఒక డేట్ చెప్పారు. ఆ డేట్కి మేము సార్ దగ్గరికి వచ్చాము. సార్ చెప్పారండి, సార్ చెప్పినట్టే చేశారండి. 24 గంటలు చెప్పారు, 20 గంటల్లో నన్ను నడిపించారండి. 20 గంటల్లో నడిపించారు. నాకు ఆ చేసేటప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము, చాలా దెబ్బలు తింటూ ఉంటాం, కళ్ళంటా నీళ్ళు వస్తాయి, రక్తం ఉంటుంది, అది ఉంటుంది, చాలా బాధలు అనుభవించి ఉంటాం. కానీ కంటెమట నీటి చుక్క కానీ
మగంలో సిరినవ్వు కానీ పోకుండా చేశారండి. అసలు ఆ సార్కి చాలా చాలా రుణపడి ఉంటామండి. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మల్టిపుల్ బ్లాక్స్ ఉండడంతో బైపాస్ సర్జరీ అవసరం పడుతుందని చెప్పి డాక్టర్ భరత్ కుమార్ గారు చెప్పారు. దాంట్లో 2 విధానాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి రోబోటిక్ కీ హోల్ సర్జరీ, ఒకటి ట్రెడిషనల్ మెథడ్ ఉండేది. సో నేను కీ హోల్కి ఇష్టపడ్డాను. సార్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కీ హోల్ సర్జరీ ఎలా జరుగుతుంది, ఎంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది, ఎంత మినిమల్ బ్లడ్ లాస్ ఉంటుంది, ఎంత మినిమల్ స్కార్స్ ఉంటాయి, అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా ధైర్యం వచ్చింది నాకు. సో సర్జరీ చాలా బాగా జరిగింది. ఆ మల్టిపుల్ బ్లాక్స్తో పాటు నాకు ఈ బ్రెయిన్కి వెళ్ళే వెజల్స్ ఏదైతే ఉన్నాయి, బ్లడ్ వెజల్స్ 80% రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 60% ఉన్నాయి. దానివల్ల హార్ట్ బైపాస్ చేసేటప్పుడు హై రిస్క్ ఉంటుందని చెప్పారు. కానీ చాలా ఆయన ఎక్స్పర్టీస్ తోటి ఏదైతే క్లిష్టమైన పరిస్థితి ఉందో దాన్ని చాలా సులువుగా ఆపరేట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా. మా నాన్నమ్మని కూడా చూశాను. మా నాన్నమ్మ కూడా 64 years ఏజ్లోనే బైపాస్ చేసుకున్నారు. సో ఆవిడ్ని నేను చాలా క్లోజ్గా చూశాను. చూసిన తర్వాత మా ఫాదర్ he inherited from her basically all of these. సో అది చూసిన తర్వాత భయం వేసింది. బైపాస్ అనగానే ఫస్ట్ అమ్మో మళ్ళీ ట్రెడిషనల్ మెథడ్లో ఎంటైర్ ఇన్సెషన్ ఉంటుంది, చాలా కట్స్ ఉంటాయి, రికవరీ ఎలా ఉంటుందో, బాడీ ఎలా తట్టుకుంటుందో అని భయపడ్డాను. కానీ యాంజియోగ్రామ్ అయిన తర్వాత భరత్ కుమార్ సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా డీటెయిల్గా. ట్రెడిషనల్ అప్రోచ్ ఇలా ఉంటుంది, ఈ కీహోల్ సర్జరీ అంటే ఇలా ఉంటుంది, దాని రికవరీ రేట్, దాని బ్లడ్ లాస్, ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ కీహోల్ సర్జరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత మల్టిపుల్ ఓపీడీస్, ఆయన ఒకటేసారి డెసిషన్ తీసేసుకోండి అని చెప్పలేదు. మల్టిపుల్ ఓపీడీస్లో చాలా లైక్ పేషెంట్స్ తోటి డీటెయిల్డ్గా అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి, సర్జరీ ఫొటోస్ చూపించి, స్కార్స్ రికవరీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. త్రూఅవుట్ ద సర్జరీ ఆయన బ్లడ్ ప్రెషర్, బీపీ ఉన్న పేషెంట్. సో త్రూఅవుట్ ద సర్జరీ బ్లడ్ ప్రెషర్ స్టేబుల్గా ఉంచి మినిమల్ బ్లడ్ లాస్ తోటి సక్సెస్ఫుల్గా అయిపోయింది సర్జరీ. అండ్ అసలు వెంటిలేటర్ కూడా వెరీ ఫ్యూ అవర్స్ అంతే. సర్జరీ ఆఫ్టర్నూన్ అయితే ఈవినింగ్ కల్లా ఈజ్ అవుట్ ఆఫ్ వెంటిలేటర్ సార్. అండ్ దెన్ ఎంటైర్ ఐసీయూ స్టాఫ్ కూడా దే టుక్ కేర్ ఆఫ్ హిమ్ సో వెల్. డాడీ అన్నారు లైక్ నాకు అసలు నేను అడగాల్సిన అవసరం పడలేదు. దే టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో వెల్. నడిపించారు. ఆ నెక్స్ట్ మార్నింగ్ ఫిజియోథెరపిస్ట్ రామకృష్ణ సార్ కూడా హీ మేడ్ హిమ్ వాక్ కంప్లీట్లీ. అండ్ దెన్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ మేము ఉన్నా సరే దే హ్యావ్ బీన్ ఆల్వేస్ దేర్ అండ్ దే టుక్ కేర్ ఆఫ్ హిమ్. అత్యంత సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆరిలోవలోని కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిలుస్తుంది. అడ్వాన్స్డ్ కార్డియాక్ కేర్ సెంటర్ గా ఈ ఆసుపత్రి పేరు పొందింది.